ఇక రేపు ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అటు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. సీతారామ సాగునీటి ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం, 2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్న నేపథ్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతాంగాన్ని సభకు తరలించేలా నేతలు చర్యలు చేపడుతున్నారు. వైరాలో జరిగే సభపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ప్రధాన ఉద్దేశంగా అటు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీని ఆ రోజు నుంచి ప్రారంభిస్తారు. ఆగస్టు 15 నుంచి ఇక సీతారామ సాగునీటి ప్రాజెక్టును కూడా ఇదే రోజున ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 కార్యక్రమాల అనంతరం కూడా ఖమ్మం జిల్లా వైరాలో భారీ బహిరంగ సభ కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం కాంగ్రెస్ నేతలు అటు మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మనం సభా వేదిక మీద ఉన్నాం. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మరికొద్ది గంటల్లోనే కూడా సభ జరగనున్నటువంటి నేపథ్యంలో పనులు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉన్నది. ఎందుకంటే అటు పార్టీ వేదికతో పాటు సీతారామ ప్రాజెక్టు ప్రారంభం, ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి ఇదే వేదిక మీద కార్యక్రమం ఉంటుంది కనుక అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. పూర్తి స్థాయిలో వచ్చేటువంటి ప్రజల కోసము పెద్ద ఎత్తున కూడా రైతాంగాన్ని తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ కూడా కూర్చోవడానికి సిట్టింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అంటే దాదాపుగా 1.5 లక్షల వరకు కూడా ప్రజలు వస్తారన్నట్టు సభకు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అంటే వర్షాకాలం అయినప్పటికీ కూడా వర్షం వచ్చినా ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పైన రూఫ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ అంటే ఎంత వర్షం వచ్చినా ఎంత ఎండ తీవ్రత పెరిగినా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సాఫీగా కూర్చొని సభను వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ వేదిక మీదనే సీఎం రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఇప్పటికే సీతారామ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి 3 పంప్ హౌస్లను కూడా ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అవి సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఇక్కడ వైరాకు వచ్చేటువంటి సాగునీరు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తూ కాలువల ఆధునీకరణ చేశారు. ఆ వాటర్ అంతా కూడా గోదావరి జిల్లాలో ఈ వైరా రిజర్వాయర్కు తీసుకొస్తారు అదే రోజున. దాని తర్వాతకి సీతారామ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 1.5 ఎకరాలకు ఖమ్మం ఉమ్మడి జిల్లాతో పాటు పక్కనున్నటువంటి మహబూబాబాద్ జిల్లాకు సాగునీరు అందించే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం ఈ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టును నిర్మించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని నిర్మించినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు చకచకా అయ్యాయి. ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భావించుకున్నారో ప్రస్తుతానికి ఆ 3 పంప్ హౌస్లను కూడా పూర్తి చేసి ప్రజానికానికి తొలి దఫాలో 1.5 ఎకరాలకు సాగునీరు అందించే ప్రక్రియ కొనసాగుతుంది. ఎల్లుండి నుంచి కూడా ఈ ప్రాజెక్టు అధికారికంగా అందుబాటులోకి వస్తుంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే రుణమాఫీ కొనసాగుతుంది. మొదటి దశలో ₹1,00,000, రెండవ దశలో 1,50,000, మూడవ దఫా అంటే రేపు ఎల్లుండి నుంచి కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ 3వ దశ కొనసాగుతుంది. 2 లక్షలకు పైగా ఉన్న 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేస్తుంది. ఇదే సభ వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దాని తర్వాతకి దానికి సంబంధించినటువంటి రైతులకు కూడా రుణమాఫీ చెక్కులను సీఎం అందించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఖమ్మం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కూడా జన సమీకరణకు అటు 3 మంత్రులు కూడా ప్లాన్ చేశారు. అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో అధికారులతోటి అటు పార్టీ నాయకులతోని సమీక్షలు నిర్వహించుకుంటూ జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ సభా వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతకి ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రధాన హామీ అయినటువంటి రైతు రుణమాఫీ చేసినటువంటి పరిస్థితులలో ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రజానీకానికి అనేది కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్రతిపక్షాలు సీఎం మీద ఎదురుదాడి చేస్తున్నాయి. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా అమలు చేయాలంటూ ఒక పక్కన ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యం
నేపథ్యంలో తాము ఈ 8 నెలల కాలంలోనే ఎంత అభివృద్ధి చేశాము, తెలంగాణ ప్రజానీకానికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందించామనేది సీఎం ఆయన ప్రసంగంలో చెప్పబోతున్నట్లు తెలుస్తా ఉంది. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూనే ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయనేది సీఎం రేవంత్ రెడ్డి ఈ సభా వేదిక మీద చెప్పనున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.